ప్రియమైన వారలారా, ఈరోజు మనము మాట్లాడుకునే ఒక వాక్య భాగము దేవుని పిలుపు. ఏంటి? దేవుని పిలుపు. ఎంతమంది పిలువబడ్డారు? ఈ చర్చిలో ఎంతమంది పిలువబడ్డారు? అందరము పిలువబడ్డాం. నిజంగా పిలువబడ్డామా? ఎస్, అబ్సల్యూట్లీ పిలువబడ్డాం. మనం లేదండి, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి, మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము చర్చికి వచ్చేస్తున్నాం. నో, నువ్వు పిలువబడ్డావు కాబట్టే దేవుని సన్నిధిలో కూర్చున్నావు. ఒకవేళ నువ్వు భక్తి చేయలేకపోతున్నా, ఒకవేళ ప్రార్థనా జీవితం నువ్వు గడపలేకపోతున్నా, అది ప్రాసెస్లో భాగంగా జరుగుతుంది. ఎందుకంటే మానవ యొక్క విధానము ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది, కానీ దేవుడు దాన్ని సరి చేసుకుంటూ వస్తాడు. ప్రియమైన వారలారా, నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను పెద్దగా భక్తి చేయలేకపోతున్నాను, గతంలో చేసిన ఇప్పుడు చేయలేకపోయాను, నిజంగా నాకు పిలుపు ఉందా అంటే దేవుడు అంటాడు, ఎస్, యు ఆర్ కాల్డ్. నువ్వు పిలువబడ్డావు, లేకపోతే నా సన్నిధికి రాలేవు. ప్రియమైన వారలారా, మరి మొట్టమొదట పిలువబడ్డ ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. నువ్వు ఉన్న స్థలం నుంచి బయలుదేరి వెళ్ళు. నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు, నీవు నేను చూపించు దేశానికి బయలు వెళ్ళు. ప్రియమైన వారలారా, అబ్రహాము చాలా మంచోడై ఉంటాడు కదా, పిలిచాడు దేవుడు కదా, ఎంత మంచోడైతే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అయ్యో, అంత మంచితనం మాలో లేదు కదా, మమ్మల్ని పిలుస్తున్నాడా దేవుడు? అబ్రహాం మంచోడు కాబట్టి పిలుస్తుంటాడు కదా. ప్రియమైన వారలారా, ఆ దేవుని యొక్క పిలుపుకి కొలమానం ఎలా ఉంటుంది ఒక్కసారి మనము చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ప్రియమైన వారలారా, ఉచితంగా ఆయన పిలిచాడు, ఆయన కృప ద్వారా పిలిచాడు. ఎవరు పిలువబడినా సరే నేను మంచివాణ్ణి కాబట్టే ఆయన పిలిచాడు అనుకోవడానికి ఎవరు ఉప్పొంగాల్సిన పరిస్థితి లేదు. ప్రియమైన వారలారా, అది ఆయన కృప మాత్రమే. కృప ద్వారా ఆయన పిలిచాడు. ఆయన మాటను నువ్వు వింటే నువ్వు రక్షింపబడ్డావు. ఆయన మాటకు విధేయత చూపించుట ద్వారా, ఆయన మీద విశ్వాసమును, ఆయన మాట పైన విశ్వాసమును చూపించుట ద్వారా నీవు రక్షణ పొందావు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు, నేను చాలా మంచోడిని, నాలో ఎక్కడ పాపము లేదు, కనుకనే నేను ఎవరైనా కష్టంలో ఉంటే నేను కదిలిపోతాను, అందుకే నన్ను పిలుచుంటాడు. ప్రియమైన వారలారా, ఇదంతా మన యొక్క ఏంటి, మన యొక్క విధానాలు. ఎందుకంటే మనము ఒకరిని సెలెక్ట్ చేయాలంటే బెస్ట్ సెలెక్ట్ చేస్తాం కదా. ఏం సెలెక్ట్ చేస్తాం? బెస్ట్ సెలెక్ట్ చేస్తాం. అర్థమైందండి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. ఇవ్వకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థిస్తే గర్భఫలాలు తెరవబడ్డాయా? తెరవబడ్డాయి కదా. చాలా మంది వారి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రియమైన వారలారా, మన ప్రయత్నాలు చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని మీద మనము దృష్టి ఉంచితే ఆ గర్భఫలం ఎలా ఉంటుందంటే, హన్నా ప్రార్థిస్తే కలిగిన గర్భఫలము చాలా ఎలా వచ్చాడు సమూయేలు? ఒక న్యాయాధిపతిగా వచ్చాడు, ఒక ప్రవక్తగా వచ్చాడు, మరి ఒక రకంగా రాజు వలె ఉన్నాడు వారికి. ఎందుకంటే మరి సమూయేలు మాటని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. ప్రియమైన వారలారా,
ప్రార్థనగా మరి దేవుని కృప చొప్పున అబ్రహాము పొందుకున్న ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడో, ఆ సంతతి ఏ విధంగా ఉందో మనము చూస్తూనే ఉన్నాం. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి అబ్రహాము పిలవబడడానికి కారణము అబ్రహాము క్రియలు కాదు. ఎవరి క్రియలు? దేవుని యొక్క కృప మాత్రమే. ఎవరి క్రియలు కాదు ఇక్కడ. అబ్రహాము క్రియలు కాదు, ఆయన తండ్రి క్రియలు కాదు, తోబుట్టువుల క్రియలు కాదు, మరి వారి తల్లి క్రియలు కూడా కాదు. ప్రియమైన వారులారా, అయితే అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఆయన కృప ద్వారా పిలుస్తాడు. నువ్వు ఆ మాటకి విశ్వాసం ఇచ్చి విధేయత చూపిస్తే నువ్వు రక్షింపబడతావు. మరి తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడంటే మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. అబ్రహామును డైరెక్ట్ గా దేవుడు పిలిచాడు. ఇప్పుడు సంఘానికి, తెస్సలోనిక సంఘాన్ని ఎలా పిలిచాడంట? సువార్త వలన పిలిచాడంట. ఆ పిలుపునకు మీరు విధేయత చూపించిన వారై ఆయన మహిమయై మీరు ఉండడానికి ఆదిలోనే మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, మీరు పిలవబడడానికి కారణము మీ క్రియలు ఏంటి? ఎస్, ఆయన కృపను బట్టి మనం పిలవబడ్డాం, క్రియలను బట్టి కాదు. ప్రియమైన వారులారా, చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం అబ్రహాము యొక్క పిలుపు చాలా గొప్ప పిలుపు. కరెక్టే, గొప్పవాడే, విశ్వాసులకు తండ్రే. కానీ పిలవబడక ముందు ఆయన ఏంటన్నది కూడా మనము ఒకసారి పరిశీలిద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తరహ కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. మీ యొక్క పితరుడు ఎవరో తెలుసా? యూఫ్రటీసు నది అవతల ఎవరిని పూజించారంట? విగ్రహములను పూజించువారు. అబ్రహాము పిలవక ముందు అవిశ్వాసి, దేవుడంటే ఎవరో తెలీదు, నిజమైన దేవుడు తెలీదు. అతడు పూజించిన యొక్క దేవత నిసార్ అనే దేవత. ఏ దేవత? నిసార్ అనే దేవత అనగా మూన్ గాడ్. ఎవరిని పూజించేవాడు? చంద్రుణ్ణి పూజించేవాడు. ఆ రోజుల్లో ఈ యొక్క ఈ గల్ఫ్ ప్రాంతం అంతా ఎక్కువగా ఎవరిని పూజించేవారు? మూన్ గాడ్నే పూజించేవారు. ఆ మూన్ గాడ్కి రకరకాల పేర్లు పెట్టుకొని వాళ్ళ భాషను బట్టి, వారి ఆలోచనను బట్టి అతనికి ఒక స్టోరీని క్రియేట్ చేసి అతనికి మొక్కుతూ ఉండేవారు. మరి అబ్రహాము పిలవబడేసరికి అతడు ఒక విగ్రహారాధికుడు, నిజ దేవుని తెలుసుకొని ఒక వ్యక్తి. అదేవిధంగా అతడు ఎక్కడి నుంచి పిలువబడ్డాడంట చాలా మందికి తెలుసు. మరి రెఫరెన్స్ అయితే రాసుకోండి, మనం అక్కడికి వెళ్ళొద్దు. ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనం, ఒకవేళ చదివితే చదవచ్చు, పక్కనే ఉంది. తెరహు తన కుమారుడుగా అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును, తన కుమారుడుగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెలుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. వాళ్ళు ఏ దేశస్థులు? కల్దీల దేశస్థులు. కల్దీ అనే దేశం నుంచి, అంటే ఇప్పుడున్న ఇరాక్ నుంచి కల్దీల దేశమే, తర్వాత
బబులోని దేశం తర్వాత ఇప్పుడు ఏమనుకోవచ్చు మనము, ఇరాక్ అనే దేశం నుంచి పిలిచాడు దేవుడు అబ్రహాముని. ఒక విగ్రహారాధికుడిని పిలిచాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చూడండి యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అబ్రహాము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, అబ్రహాము దేవుని కనుగొనలేదు, దేవుడే అబ్రహాముని కనుగొన్నాడు. నువ్వు దేవుణ్ణి కనుగొనలేదు. నువ్వు అనుకుంటున్నావేమో, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను దేవుణ్ణి కనుగొన్నాను, యేసుక్రీస్తుని కనుగొన్నాను, నేను ఎన్నో పరీక్షలు పెట్టాను, ఆ పరీక్షల్లో దేవుడు తానే నిజమైన దేవుడని ఆయన కనుగొని ఆయన నాకు బయలుపరుచుకున్నాడు. ప్రియమైన వారులారా, ఆ విధంగా దేవుణ్ణి నేను కనుగొన్నానని చాలా మంది అంటూ ఉంటారు. నువ్వు పరీక్ష పెడితే, నువ్వు ఆయన ఏదో అడిగితే ఆయన చెయ్యకపోతే నువ్వు కనుగొనలేవు. ఆయన బయలుపరుచుకోవడానికి సిద్ధపడ్డాడు కనుకనే నీకు కనపరుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే తన దైవత్వాన్ని నీకు తెలియజేశాడు, ఆయనే నిజమైన దేవుడని తెలియజేశాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను క్రీస్తుని కనుగొన్నాను. నో, నువ్వు కనుగొనలేదు, ఆయనే నిన్ను కనుగొన్నాడు. చాలా మంది అనుకుంటున్నారు, నేను చాలా భక్తి చేశాను, వాక్యము నన్ను పట్టుకుంది, నేను దేవుణ్ణి పట్టుకున్నాను. ఎస్, వాక్యమును నువ్వు పట్టుకుంటేనే, ఆ వాక్యంకు విధేయత చూపిస్తేనే నీవు రక్షణ పొందుతావు. అబ్రహాము పిలువబడేసరికి కల్దీల దేశంలో ఉన్నాడు, విగ్రహారాధికుడిగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా అబ్రహాముని 75వ సంవత్సరంలో పిలిచేసరికి అబ్రహాము యొక్క పరిస్థితి ఏంటంటే, అబ్రహాము అప్పటికే వృద్ధాప్యమని మనము గ్రహించవచ్చు. ప్రియమైన వారులారా, అబ్రహాము బలహీనుడని గ్రహించవచ్చు. పిల్లలు లేని వారు వాళ్ళు. దేవుడు ఒక యవనస్తుని పిలవచ్చు, కానీ దేవుడు 70 సంవత్సరాల వృద్ధుడిని పిలిచాడు, ఒక విగ్రహారాధికుని పిలిచాడు. దేవుని ఎరుగని ప్రజల్లో నుంచి అతన్ని లేవనెత్తాడు. ప్రియమైన వారులారా, వారికి మంచి బలమైన పిల్లలు ఉన్నారని దేవుడు ఎంచుకోలేదు. అబ్బా, వీళ్ళ పిల్లలందరూ 6 ప్యాక్తోనే ఉన్నారు, వీరి పిల్లలందరూ జ్ఞానంగా ఉన్నారు, కనుకనే ఈ వ్యక్తిని గనక నేను పిలుచుకుంటే ఒక మంచి నేషన్ అవుతుందని దేవుడు అబ్రహాముని పిలవలేదు. ప్రియమైన వారులారా, శూన్యముగా ఉంది అబ్రహాము కుటుంబం. ఎందుకంటే భార్య భర్త మాత్రమే ఉన్నారు, వారికి పిల్లలు లేరు. విశ్వాసము చూస్తే అవిశ్వాసి, దేవుడిని ఎరుగని ప్రజ, వారి మధ్యన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. ప్రియమైన వారులారా, మరి అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచి మనకి ముందు మాదిరికరంగా విశ్వాసులకు తండ్రిగా మన ముందు పెట్టాడు. ఎందుకో తెలుసా? 75వ సంవత్సరంలో పిలువబడితే ఇంచుమించు 100 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచాడు. అబ్రహాములో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటో తెలుసా? దేవుడు ఆశించిన గుణం అబ్రహాంలో మరి వెల్లివిరిసింది. అది మనందరికి మాదిరికరంగా పెట్టాడు. అదేంటో తెలుసా? వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. దేవుని మాటకు విశ్వసించి నువ్వు కదులంతే, నడువు దేవునితోటి. అబ్రహాము నడవడానికి ప్రియమైన వారులారా ఎన్నో పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. ప్రియమైన వారులారా, అబ్రహాం వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుడు అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనాంగంగా చేస్తాను. ఇంకా ఒక పిల్లోడే లేడు, పుట్టితే ఎంతమంది పుడతారు 70 సంవత్సరంలో? 100వ సంవత్సరంలో కనబడి దేవుడు పిలుస్తున్నప్పుడు 99వ సంవత్సరంలో నీకు మరలా ఒక కొడుకునిస్తాను, ఇస్సాకని పేరు పెడతావు అని చెప్తున్నప్పుడు విశ్వాసముతో దాన్ని పొందుకోవడానికి సిద్ధపడ్డాడు. మృతతుల్యమైన గర్భముతో షారా ఉన్నది. పీరియడ్స్ ఆగిపోయిన పరిస్థితి. పీరియడ్స్ ఆగిపోయిన నా భార్యకు మరలా కుమారుడు ఎలా పుడతాడు?
న్యాచురల్గా ఇది సాధ్యమవుతుందా? హీ నాట్ వాక్డ్ బై సైట్, హీ వాక్డ్ బై ఫెయిత్. దేవుని యొక్క విశ్వాస మూలముగా, దేవుని మీద ఉన్న విశ్వాసముతో అతను అడుగులు వేయట మొదలుపెట్టాడు. ప్రియమైన వారులారా, వినుట వలన విశ్వాసము అధికమవుతుంది. దేవుని మాట వింటూ ఉంటే, అరే ఇప్పుడు వరకు నా 70 సంవత్సరాలుగా ఎంతో మందిని పూజించాను కానీ ఎవరు నాతో మాట్లాడలేదు, ఈ స్వరము నేను వినగలిగానంటే ఈయనే పూజింపదగిన వాడు, ఈయనే సృష్టికర్త, ఈయన మాట్లాడడానికి సమర్థుడు అని గ్రహించగలిగాడు. మరి ఆ విషయంలో ఎప్పుడు ఫెయిత్తో అడుగులు వేస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ దేవుడు సరిచేస్తూ ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. మీ తండ్రి అయిన అబ్రహాము గురించి ఆలోచించండి. అతడు ఒంటరిగా నేను పిలిచాను. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు, మీ అన్నయ్య పిల్లల్ని, నీ బంధువుల్ని, నీ కజిన్స్ని అందరిని పట్టుకొని తీసుకురా, మిమ్మల్ని ఒక జనాంగంగా చేస్తాను అనలేదు. ఏమీ పిల్లలు లేని ఒక వృద్ధుడిని పిలిచి దేవుడు అంటున్నాడు, నిన్ను నేను గొప్ప జనాంగంగా చేస్తాను, ఈ యొక్క ప్రాంతాన్ని నీ సంతతికి నేను అనుగ్రహిస్తాను, నిన్ను బట్టి ఈ యొక్క భూమి మీద ప్రతి జాతులు, ప్రతి వంశాలు దీవించబడతాయని దేవుడు అబ్రహాముతో మాట ఇచ్చాడు. ప్రియమైన వారులారా, దేవుని సెలక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రియమైన వారుల, దేవుని సెలక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 31, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తునందు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? అజ్ఞానుల్ని. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? బలహీనుల్ని. ఎవరైతే అన్ఫిట్ అంటారో దేవుడు వారిని సెలెక్ట్ చేసుకొని వారిని ఏం చేస్తాడు? గొప్ప వారిగా ఆయన వాడుకుంటాడు. మనుషులు బెస్ట్ పర్సన్స్ని ఫిట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. దేవుడు వేస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకే జ్ఞానం లేదే. చాలామంది చాలా అభ్యంతరాలు పడుతూ ఉంటారు వారిని చూసుకొని. మరి బైబిల్లోనే ఒక వ్యక్తి అన్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని, నా మాట ఎవరు వింటారు ప్రభువా. ఒక వ్యక్తి అంటాడు, ప్రభువా నేను ఇంకనూ బాలుడినే. ప్రియమైన వారులారా, అనేక మంది వారి యొక్క స్థితిని బట్టి చాలా ఆలోచనలు చేస్తుంటారు. ఎవరైనా దేవుని సువార్తకు పిలువబడితే, దేవుని పరిచర్యకు పిలువబడితే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అయ్యో నేను బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదే, అయ్యో నన్ను ఈ వయసులో దేవుడు పిలుస్తున్నాడు, ఇంకా యవ్వనంలో పిలుచుంటే నేను గొప్ప సేవ చేద్దునే. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ యొక్క బలహీనతలు ఆయన తెలిసే పిలుస్తూ ఉన్నాడు. నువ్వేం బలహీన పడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ యొక్క బలము, నీ యొక్క పరిశుద్ధత, నీ నీతి ఆయనయే అయి ఉన్నాడు. నిన్ను బట్టి నువ్వెందుకు ఫీల్ అవుతావు? హీ నోస్ వాట్ యు ఆర్. నువ్వేంటో ఆయనకి తెలుసు. తెలియక ఆయన పొరపాటు పడి నిన్ను పిలవలా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రియమైన వారులారా, మీరు మీ యొక్క బలమును, మీ భక్తిని, మీ నీతిని బట్టి మీరు కృషించిపోకండి. మీరు ఆయననే సమస్తమని మీరు అనుకున్నప్పుడు, పరిపూర్ణమైన విశ్వాసం ఆయన మీద పెట్టినప్పుడు ఆయన పిలుపు ఎందుకో మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో ఆయనకి తెలుసు.
నోటి మాంద్యము గల వ్యక్తి మాటతో 20 లక్షల మంది ప్రజలు మారు మాట్లాడకుండా కదిలేరు. ప్రపంచంలో గొప్ప దేశంగా ఉన్న ఆ రోజుల్లో ఉన్న ఈజిప్ట్ దేశం ఆ రాజు గడగడా వణికాడు. ప్రియమైన వారులారా, గొర్రెలను కాల్చున్న దావీదును తీసుకొచ్చి మహారాజుని చేస్తే కేవలం ఇశ్రాయేలు దేశం మాత్రమే కాదు, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మహారాజుగా ఆయనకి కప్పం చెల్లించువారుగా అయిపోయారు. ప్రియమైన వారులారా, దేవుని అనుగ్రహం ఉంటే నీ బలాన్ని బట్టి కాదు, నువ్వు బలహీనుడైనా సరే దేవుడు నిన్ను వాడుకోవడానికి సమర్థుడు. అబ్రహాములో బలహీనత ఉంది, బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనుడైన అబ్రహాముని ఎన్నుకున్నాడు. జ్ఞానులు ఉన్నారు, వారిని సిగ్గుపరచడానికి అజ్ఞానిగా ఉన్న వెర్రిగా వానిగా ఉన్న అబ్రహాంని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, ఒంటరిగా పిలిచాడు, పిల్లలు లేరు, ఒంటరిగా పిలిచాడు, పుట్టే అవకాశం లేదు, కానీ దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి ఏర్పాటు? ప్రియమైన వారులారా, ఒక పాగన్ ఏరియాని తీసుకున్నాడు. అంటే దేవుడంటే అసలు ఇష్టం లేని, దేవునికి విరోధంగా ప్రవర్తించే, దేవునికి ఆయాసకరంగా జీవించే వ్యక్తుల యొక్క ప్రాంతాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. కనాను దేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, మరి కనాను దేశం ఎంత భయంకరమైన దేశము? నరబలులిచ్చే దేశము, నరబలులిచ్చే దేశము. ఆ యొక్క విగ్రహాల్లోనే చాలా భయంకరమైన పాపము కనబడినట్లు ఉండే ప్రాంతము కనాను దేశం. అదేవిధంగా ప్రియమైన వారులారా, అక్కడ వారి యొక్క పూజ విధానాలు, ఆరాధన విధానాలు మరి చాలా భయంకరంగా ఉండేవి. కొన్నిసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ యొక్క వారి పూజ విధానాలు ఎలా ఉండేవంట? మేల్ ప్రాస్టిట్యూట్స్ ఉండేవారంట, అక్కడే ఫీమేల్ ప్రాస్టిట్యూట్స్ ఉండేవారంట. అంటే దేవునికి అస్సలు ఇష్టం లేని, నరబలులు ఇచ్చే, పిల్లల్ని బలిచ్చే సంస్కృతి, అటువంటి ప్రాంతాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ యొక్క దేవుని ఎరుగని బిడ్డను పిలిచి ఆ ప్రాంతంలో పెట్టి, ఈ ప్రాంతం అంతా, ఈ భూమికి మధ్యనున్న ఈ ఇశ్రాయేలు ప్రాంతాన్ని అంతా నీకు ఇస్తాను, ఈ కనాను దేశాన్ని నీ సంతతికి నేను ఇస్తాను, ఇచ్చి ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. ఏంటో తెలుసా? ఇంగో బలహీనుని ఎన్నుకున్న నేను ఒక బలమైన రాజ్యాన్ని తయారు చేశాను, నేనే సృష్టికర్తను. చూడు, నా ప్రజల్లో ఎక్కడా అవిధేయత ఉండదు, ఎక్కడ దేవునికి నాకు నచ్చని ఆచారాలు ఉండవు, ఎక్కడ గలిబిలి ఆరాధన విధానాలు ఉండవు. వారు నన్ను మాత్రమే ఆరాధిస్తారు. అలా ఆరాధించడం ద్వారా వారిని ఏ విధంగా దీవిస్తానో మీరు చూసి నన్ను కనుగొనండి అని తెలియజేయ విధంగా దేవుడు ఆ ప్రాంతాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, అదే విధంగా ఇంకా చెప్పాలనుకుంటే, ప్రియమైన వారులారా, భూమిలోని సర్వ వంశములను, సర్వదేశ ప్రజలను దీవించడానికి అబ్రహాముని ఎన్నుకున్నాడు, ఒక వెర్రివాడిని ఎన్నుకున్నాడు, ఒక బలహీనుడిని ఎన్నుకున్నాడు, ఒక విగ్రహారాధికుడిని ఎన్నుకున్నాడు. ఆహా, ఆయన సెలక్షన్ చాలా గొప్పగా ఉంటుంది కదా. ప్రియమైన వారులారా, చాలాసార్లు ఆయన సెలక్షన్కి నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావేమో. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకుంటాడు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్, నాకే టాలెంట్స్ లేవు కదా, నన్ను దేవుడు ఎన్నుకుంటాడా అని నువ్వు భయపడుతూ ఉన్నావేమో. ఏమీ లేకపోవడమే నీ టాలెంట్. ఎందుకంటే దేవుడికి టాలెంటెడ్ పీపుల్ అవసరం లేదు. ప్రియమైన వారిలో టాలెంటెడ్ పీపుల్ ఆయనకు అవసరం లేదు. ఆయన టాలెంటెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆయన శిష్యుల్లో అందరూ ఎవరు ఉండేవారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు లాంటి గొప్ప గొప్ప పండితులు ఉండేవారు. కానీ వారు పెద్దగా చదువుకొని పామర్లని మరి యాజకులందరూ ఆశ్చర్యపోయారని అపోస్తుల కార్యాల్లో మనము చదువుతాం. వారేంటి ఎంత ధైర్యంగా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, లేఖనాలను వల్లివేస్తున్నారు. వీళ్ళు ఎంత చదువుకున్నారు? వీళ్ళు ఏమైనా శాస్త్రులా, వీళ్ళు ఏమైనా యాజకులా, వీళ్ళు ఏమైనా పరిసయ్యులా అంటే వాళ్ళు చెప్పారు. పక్కనున్న వాళ్ళు ఎవరో కాదండి, ఈయన యేసుప్రభు పక్కన ఉండేవారు. అంతకుముందు ఏం చేసేవారు? బాగా స్టడీ చేశారా? బాగా ధర్మశాస్త్రాన్ని అవపోషణ పెట్టారా? కాదండి, వీళ్ళు జాలర్లండి, చేపలు పట్టేవారు. ప్రియమైన వారులారా, దేవుని సెలక్షన్ అలా ఉంటుంది. నీకు చదువు లేకపోవచ్చు,
నీకు అందం లేకపోవచ్చు, నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, నువ్వు వెర్రివాడిగా ప్రజలందరూ నిన్ను ముద్రించవచ్చు. లేకపోతే నీకే టాలెంట్స్ లేవని, నీకు జాబ్ లేదని, నీ దగ్గర ధనము లేదని నిన్ను తృణీకరించవచ్చు. ప్రియమైన వారులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యు ఆర్ నాట్ లీస్ట్. నువ్వు దేవుని దృష్టిలో ఎప్పుడు లీస్ట్ కాదు. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు పెళ్లి సంబంధాల్లో విపరీతంగా రిజెక్షన్ ఎదుర్కోవచ్చు. కొంతమంది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి అవ్వచ్చు, వారి రూపాన్ని బట్టి అవ్వచ్చు, వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి అవ్వచ్చు. దాన్ని బట్టి మనుషులు తృణీకరించారేమో కానీ దేవుడు నిన్ను తృణీకరించరు. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే, దేవుణ్ణి ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే, నీవు విశ్వాసాన్ని బట్టి అడుగులు వేస్తే ఉంటే, నువ్వు చూసేదాన్ని బట్టి కాదు, విశ్వసించిన దేవుని బట్టి నువ్వు అడుగులు వేస్తూ ఉంటే నీ యొక్క దీవెన చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే నన్ను ఎంతమంది రిజెక్ట్ చేశారు కదా, దేవుడు నన్ను ఎందుకు మంచిగా పుట్టించలేదు, దేవుడు నన్ను ఎందుకు ధనవంతునిగా చేయలేదు. ప్రియమైన వారులారా, అబ్రహాము 70 సంవత్సరాల ముసలోడండి. ఆయన ద్వారా ఒక గొప్ప దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ఈ భూమిని ఆశీర్వదించడానికి, ఈ భూమిని పాపపు భారము నుంచి విమోచించడానికి ఆయనే తన వంశంలో పుట్టాడు. గ్రేట్ పర్సన్స్ ఆయన సెలెక్ట్ చేసుకోలేదు, రాజులను ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. నువ్వేమీ దిగజారిపోయిన స్థితిలో ఏమీ లేవు. ఆయన తన స్వరక్తం ఇచ్చే సంపాదించుకున్నాడంటే నువ్వెంత గ్రేటో కదా. అది నువ్వు గమనించగలుగుతున్నావా? నీ కొరకు తన రక్తాన్ని గార్చాడు. నువ్వు వేస్ట్ అయితే ఎందుకు రక్తాన్ని గారుస్తాడు? ఎందుకు అన్ని బాధలు అనుభవిస్తాడు? ఎందుకు ఆయన నరవతారిగా ఈ లోకంలో సంచరించాల్సిన అవసరం ఆయనకు వస్తుంది? ఎవరో నిన్ను దూషించారని, ఎవరో నిన్ను అవమానపరిచారని నువ్వు దిగజారిపోతూ ఉంటే నీలో విశ్వాసం ఏమవుతుంది? దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను కదా అంటున్నాడు. ప్రియమైన వారులారా, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంగమాన్ని నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నీ టాలెంట్స్ని బట్టి కొలవకు. ఆయన పిలుపుకి ఆయన కృప మాత్రమే కారణము. నీవు రక్షింపబడాలన్నా, నువ్వు బలముగా ఆయన చేతిలో సాధనంగా వాడబడాలన్నా, నువ్వు నీతిగా పరిశుద్ధతగా జీవించాలన్నా, నీ పరిశుద్ధతను నీతిని నువ్వు పరిగణలోకి తీసుకోవద్దు, ఆయన నీతిని నీవు పరిగణలోకి తీసుకో. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను పిలిచినదే నీతిగా జీవించడానికి, నిన్ను నీతిగా మార్చడానికి, నిన్ను పిలిచినదే, నిన్ను క్రైస్తవ విశ్వాసగా చేసినదే ఆయన పరిశుద్ధతలో బలపరచడానికి. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును
అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమ్మునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటువారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండ్రగాడును, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిదేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు అయిరి. ప్రియమైన వారులారా, ఇటువంటి అభ్యసించేవారట మరణమునకు పాత్రులంట. ఈ అన్ని ప్లేసుల్లో ఎవరిని పెట్టుకోవచ్చు? ఇక్కడ ఏ పేరు పెట్టచ్చు? వీటిలన్నిటికి ఎవరు అంటే మరణానికి పాత్రులు. దేవుడు తుచ్చమైన మనసుకు వారిని అప్పగించాడు. వారి అవివేక హృదయులు. వీటన్ని ప్రాంతంలో ఎవరిని పెట్టచ్చు? ఒక పేరుని పెట్టచ్చు. ఇప్పుడు చెప్పుకున్న మాటను బట్టి ఎవరు? అబ్రహాము. అలాంటికి సంబంధించినడు. అంటే ఎలాంటి సంబంధించినడు? దేవుడి చేత తృణీకరింపబడిన వాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు విగ్రహారాధికుడు. సృష్టికర్తకు ప్రతికి ఎవరిని పూజిస్తున్నాడు? సృష్టిని పూజిస్తున్నాడు. అటువంటి వారిని అంటే దేవుడు ఏం చేస్తాడట? భ్రష్టత్వానికి అప్పగిస్తాడంట. అటువంటి స్థితిలో ఉన్న అబ్రహామును సెలెక్ట్ చేసుకొని విశ్వాసులకు తండ్రిగా మార్చిన దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకొని నిన్ను అనేక మందికి మాదిరికరగా మార్చలేడా? నువ్వు పిలువబడ్డావు, అందుకే ఆయన సన్నిధిలో ఉన్నావు, ఈ వాక్యం వింటున్నావు. నిన్ను ఏదో యాదాలాపంగా పిలవలేదు. నీ మీద ప్రణాళిక కలిగి ఆయన పిలిచాడు. ఆ ప్రణాళికలో భాగము పరిశుద్ధత ఉంది, నీతి ఉంది. ఆ ప్రణాళికలో భాగం ఆయన రాజ్యం ఉన్నది. ఆయన ప్రణాళికలో భాగము నువ్వు వెలుగుగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లోకంలో. ప్రియమైన వారులారా, అటువంటి అబ్రహామును దేవుడు పిలిచి విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ప్రియమైన వారులారా, ఏ విధంగా దేవుడు వారిని పిలిచాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2-3 వచనాలు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను మీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఎలా పిలిచాడంట? ఆయన స్వరమును వినిపింపజేసి నేను నీకు చూపించబో దేశమునకు నువ్వు రమ్మని ఆయనకి చెప్పాడు. నువ్వున్న ప్రాంతం నుంచి విడిచిపెట్టి నేను నీకు చూపించబో దేశమునకు నువ్వు బయలుదేరిరా అని దేవుడు అతనితో మాట్లాడాడు. ప్రియమైన వారులారా, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మీ యొద్ద నాకు ఎట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రియమైన వారులారా, పరలోకం నుండి దేవుడిని చూచులాగన, ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించబడులాగన, ఆయన రాజ్యమునకు మనం వారసులగునట్లు దేవుడు పిలిచాడు. ఆయనకు ప్రత్యేక జనాంగముగా చేసుకొనడానికి పిలిచాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు.
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించును. గనుక మేము మిమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాం. హృదయాల్లో ఉన్న అంధకారము తొలగించబడినట్లు ఆయన వాక్యము మన హృదయానికి ప్రకటింపబడుచున్నది. అలనాడే అబ్రహాము హృదయంలో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి దేవుడే ఆయనతో స్పష్టంగా మాట్లాడాడు. ప్రియమైన వారులారా, ఎందుకు? ఆయన రాజ్య వారసులు చేయడానికి. మరి ప్రియమైన వారులారా, మరి చీకటి నుండి వెలుగుని మరి తయారు చేసిన సృష్టికర్త హృదయంలో ఉన్న చీకటిని కూడా దేవుడు పారద్రోలడానికి మనల్ని పిలిచాడు. ప్రియమైన వారులారా, పిలుచుట ద్వారా, ఆయన వాక్యము వినుట ద్వారా ఏం జరిగింది? విశ్వాసము కలిగింది. వాక్యం వినకుండా విశ్వాసం రాదండి ఎవరికైనా. వాక్యం వినకుండా విశ్వాసం ఏ విధంగా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలిగినని దేవుడు చెప్తూ ఉంటే నువ్వు వాక్యాన్నే వినకుండా నామకార్థముగా చర్చ్ అటెండెన్స్ చేస్తూ, లేకపోతే నీకు నచ్చినప్పుడు చర్చ్కి వస్తూ వింటావు కానీ విశ్వసించవు అనగా దేవుని వాక్యానికి గౌరవము ఇవ్వవు. మరందుకనే కదా క్రైస్తవుల్లో కూడా, క్రైస్తవ యువతలో కూడా సూసైడ్స్ జరుగుతున్నాయి. అరే, ఏమీ లేని ముసలోని పిలిచి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి చేసి చూపించిన దేవుని గురించి తెలుసుకున్న నీవు జాబ్ లేదనో, ఆర్థిక ఇబ్బందులనో, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావనో, లవ్ ఫెయిల్ అయ్యావనో, క్రైస్తవుడుగా ఉండి, క్రీస్తు బిడ్డగా ఉండి, క్రీస్తు ప్రేమను రుచి చూచిన నీవు ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో నువ్వు ఉంటూ ఉంటే దాని అర్థం ఏంటి? కారణం ఏంటో తెలుసా? వాక్యము నీ జీవితాల్లో లేదు. వాక్యముకు తిరిగి రెస్పాండ్ అయ్యే విశ్వాసము నీలో లేదు. వాక్యమునకు విధేయత చూపించే జీవితము నీది కాదు. కనుకనే నువ్వు అవిశ్వాసిలాగా, దేవుని శక్తిని ఎరుగని వారి వలె నువ్వు ఆత్మహత్యల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, పారిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రియమైన వారులారా, కొంతమంది ప్రేమ విఫలమైందని ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. క్రీస్తు ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. ప్రియమైన వారులారా, చాలామంది అంటూ ఉంటారు, తల్లిదండ్రుల ప్రేమ అంత ఉండగా తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా మరి వాళ్ళ ప్రేమను వాళ్ళు గమనించుకోకుండా ఎవరో ప్రేమించలేదని ఎలాగ ఆత్మహత్య చేసుకుంటారండి అంటారు. కారణం ఏంటో తెలుసా? ముందు తల్లిదండ్రులు సక్రమంగా ప్రేమిస్తే పిల్లల వలె వారు తల్లిదండ్రుల ప్రేమకి బొద్దులై ఉంటారు. అసలు బయట ప్రేమను ఎత్తుక్కునే పరిస్థితే వారికి ఉండదు. నువ్వు నీ పిల్లల్ని ఎలా ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఫస్ట్ నీ సౌఖ్యము, తర్వాత పిల్లలు. ఫస్ట్ ఎవరికి నీకు కావాలి? నీ సౌఖ్యం కావాలి, నీ సుఖం కావాలి. ఒకసారంట నిజంగానే జరిగింది, నాకు డీటెయిల్స్ అన్ని మర్చిపోయాను, న్యూస్లో చూశాను. ఒక ఆమె అంట వాళ్ళ బాబుని చంపేసిందంట. ఎందుకు చంపేసిందో తెలుసండి? సీరియల్ వింటూ ఉంటేనంటే అడ్డొస్తున్నాడంట. ఆడు ఆడవడం ఏదోటి చేస్తున్నాడు. 7 years old అబ్బాయి. చాలా బాధాకరం కదా. మళ్ళీ ఏమి తెలియనట్టు ఉంది. తర్వాత చివరికి పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక సీరియల్ కొరకు ఒక అరగంట గంట ఉంటుందేమో. అరే, 9 మాసాలు మోసావు, అంత కష్టపడ్డావు కదా, నువ్వు కనడానికి ఎంతో ప్రయాసపడ్డావు కదా. నువ్వు అతను చూసి అంట, మరి బైబిల్లో ఉంటుంది, అది నిజంగా కూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రయాసపడి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని చూసిన వెంటనేనంట ఆ యొక్క ప్రసవించిన స్త్రీ తన యొక్క బాధనంతా మర్చిపోతుందంట. బైబిల్లో రాయబడి ఉన్నది కదా. అదే మరి లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అంత సంతోషపడిన అమ్మ, ఆ యొక్క తల్లి ఆ బిడ్డని ఏ విధంగా చంపేయగలిగింది? కారణం ఏంటో తెలుసా? మరి ఇలాంటి బిడ్డలు ఒకవేళ చంపబడకపోయినా వాడి ప్రేమ ఏంటో అర్థమైపోతుంది కదా. ఆ తల్లి ప్రేమ ఏంటో. రేపొద్దున పెద్దయ్యాక వాడి ప్రేమ కొరకు బయట ప్రయత్నిస్తాడా, లేకపోతే ఇంట్లోనే ప్రేమను పొందుకోగలుగుతాడా? చెప్పండి. చాలామంది పిల్లల్ని దేవుడిచ్చి బహుమానంగా పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన జీవితాలు వారు జీవిస్తున్నారు. వాళ్ళకి అడ్డం ఉంటే ఏం చేస్తున్నారు?
చంపేస్తున్నారు. ఆ మధ్యన రాజమండ్రిలో కూడా 2 పిల్లల్ని చంపేసింది తల్లి మరి ఆమె వేరే సంబంధం ఉన్న ఆ వ్యక్తి కలిపి. ప్రియమైన వారులారా, 2 years ఎంత అయినట్టుంది, నాకు డీటెయిల్స్ అన్ని మర్చిపోయాను. కానీ ఇలా చాలా భయంకరమైన ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉంటే క్రీస్తు వాక్యాన్ని వింటున్న మనము మరి ఆయన మీద విశ్వాసంతో అడుగులు వేయాలి కదా. అనేక కారణాలకి అనేక సమస్యలకి ఈ లోకంలో క్రైస్తవులు పడుతున్న శ్రమలకి శోధనలకి కారణం ఏంటో తెలుసా? దేవుని మీద విశ్వాసము లేకపోవడమే. దేవుని మీద విశ్వాసం ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు వరకు వాక్యం విన్నారు కదా, చెప్పండి కారణం. దేవుని వాక్యాన్ని వినట్లేదు, దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతనికి లంచం వచ్చే అవకాశం ఉంది, అతని అవసరం కూడా అలాగుంది. మరి వాక్యం విన్నవాడు ఏం చేయాలి? లంచం తీసుకోవాలా? లంచం వద్దనాలి. విశ్వాసం ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుడు తగిన సమయమందు నన్ను దీవిస్తాడులే, నేను ఈ అక్రమమైన మార్గంలో నేను డబ్బుని సంపాదించును అని తీర్మానించుకోవాలి కదా. కానీ ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు ఆఫీసర్లుగా ఉంటున్నవారు ఈ యొక్క సూత్రాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు? ప్రియమైన వారులారా, ఎంతమంది స్టూడెంట్స్ మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్స్ రాస్తున్నారు? ప్రియమైన వారులారా, మరి అనేక మంది క్రైస్తవులు వాక్యాన్ని వినకుండా మరి దేవుని కృపను కోల్పోయి మరి వారి జీవితాన్ని చాలిస్తూ ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో, అబ్రహాము ఏ విధమైన హోప్ లేని పరిస్థితుల్లో ఒక గొప్ప ప్రాంతాన్ని నీ సంతతికి ఇస్తానంటే నమ్మి అడుగులు వేశాడు. దేవుడు ఒక మంచి మాట ఉంటుంది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి ఏదిగా ఎంచాడు? నీతిగా ఎంచాడు. నువ్వు నమ్మితే నీతిమంతుడివి, దేవుని వాక్యాన్ని నమ్మితే నీతిమంతుడివి. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే నీలో నీతి ఏ విధంగా వస్తుంది? ప్రియమైన వారులారా, నీ నీతి ఆయనయై ఉండాలి. ప్రియమైన వారులారా, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరమన్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. ప్రియమైన వారులారా, ఎంత విశ్వాసము! దేవుడు సపరేట్ చేశాడు. ఎవరి నుండి? తన ప్రజల నుండి, తన యొక్క విగ్రహారాధికులైన బంధువుల నుంచి. ప్రియమైన వారులారా, జ్ఞానుల నుంచి, ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడే వారి నుంచి, ఈ లోకంలో బలవంతులైన వారి నుంచి ఒక బలహీనును పక్కన జరిపి దేవుడు ఒక గొప్ప నేషన్గా, ఒక గొప్ప దేశముగా ఆ యొక్క వ్యక్తిని మార్చాడు. అనేక రాజులు తన యొక్క గర్భం నుంచి పుట్టారు. దేవుడే తన గర్భం నుంచి వచ్చాడు. తన గర్భం అంటే తన సంతతి వాడై పుట్టాడు. ఆ విధంగా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, మరి అప్పుడు దేవుడు ఆ విధంగా చాలా స్పష్టంగా తన స్వరమును వినిపించి మాట్లాడాడు. మరి ఇప్పుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ప్రియమైన వారులారా, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు ఎలా మాట్లాడతాడంట? ఎవరి ద్వారా మాట్లాడతాడంట? మీ ద్వారా. మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచున్నట్లు మీ యొక్క వెలుగుని ఎవరి మీద చేయాలంట? అర్థం కాలేదా? ఎవరి ఎదుట? దేవుని ఎరుగని ప్రజల ఎదుట మీ సత్క్రియలు వారికి దేవుని మహిమపరిచే విధానంగా మీరు సత్క్రియలు చేయాలి. ఏంటా సత్క్రియలు? లోకరీతిగా జీవించకుండా, అనగా వారు చేస్తున్న ప్రాక్టీసులు నువ్వు చేయకుండా, వారికి సేవ చేసే విధానం, వారికి సహాయం చేసే విధానము, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్లు లంచం తీసుకోకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ, నీ భక్తిని కాపాడుకుంటూ, దేవుని మీద విశ్వాసం ఉంచుతూ,
ప్రియమైన వారిలో లంచాలు ఇవ్వడానికి అందరూ సంతోషంగా ఇవ్వలేరు. కొంతమంది ఆ లంచాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి, ఆ లంచానికి కూడా ఎంతో కన్నీటితో ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రియమైన వారులారా, మరి అటువంటి పరిస్థితుల్లో నీవు ఇతరులను పీల్చి పిప్పు చేస్తున్నావంటే నువ్వు నీ సత్క్రియను అన్ని జనుల ముందు ప్రకాశింపజేస్తున్నావా? ఎప్పుడైనా నీ యొక్క పనులను బట్టి వీడు చాలా మోసగాడండి, వీళ్ళు క్రైస్తవులు నమ్మకూడదు అనే మాట అనిపించుకుంటున్నావా? నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు జాబ్ చేస్తున్న చోట అరే సెలెక్ట్ చేస్తే క్రైస్తవునే సెలెక్ట్ చేయండి, ఎందుకంటే వాడు నీతిగా నిజాయితీగా జాబ్ చేస్తాడు, విధేయత చూపిస్తాడు, వాడిలో లోపం ఉండదు, వాడు మోసం చేయడు అనే స్టాంప్ నువ్వు వేయగలుగుతున్నావా వారి హృదయాల్లో? అరే వాడు ఎక్కడ డివిజన్ తీసుకుంటాడు, అందరితోని సామరస్యంగా ముందుకెళ్ళిపోతాడు, అందరితో ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాడు, వాడి విశ్వాసాన్ని వాడు కాపాడుకుంటూ ఎవరికి హాని చేయకుండా వాడు జీవిస్తాడు అనే ఒక స్టాంప్ నువ్వు వేయగలుగుతున్నావు వారి హృదయాల్లో? లేకపోతే వీళ్ళని చేర్చుకుంటే వీళ్ళు మోసం చేస్తారు, లేకపోతే వీళ్ళు మాటలు చెప్తారు కానీ భక్తి అంటారు కానీ వీరు కంపెనీకి భారముగా ఉంటారు, నష్టపరిచేవారుగా ఉంటారు, లేకపోతే పని దొంగలు అనే పేరు మనం తెచ్చుకుంటున్నామా? ప్రియమైన వారులారా, మీ సత్క్రియలు మనుషుల ఎదుట ప్రకాశింపనీయండి. నీ తండ్రిని మహిమపరచునట్లు, నీ దేవుణ్ణి మహిమపరచునట్లు మీ సత్క్రియలు, మీ క్రియల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చూడండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పిన. మన యొక్క సువార్త ఇప్పుడే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? విశ్వాసుల ద్వారా భూదిగంతముల వరకు మాట్లాడుతున్నాడు. మీరు చెప్పే సువార్త, మీరు దేవుని గురించి చెప్పే మాటలు, ఆయన యొక్క సువార్తను ప్రచురపరచుట ద్వారా వారిని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? వారి హృదయాల్లో చీకటిని పారద్రోలడానికి. ప్రియమైన వారులారా, మరి నీవు సువార్త చెప్పే పనిలో నిజంగా ఉంటున్నావా? ఎవరు వినరండి, సువార్త చెప్తే తిరగబడతారండి అనే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచించు. దేవుడు అబ్రహామును పిలవడానికి ముఖ్యమైన కారణాలు మూడు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన అన్ని వంశాలని మరి దీవించాలని కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక అబ్రహామును ఎంచుకున్నాడు. తన ద్వారా ఈ యొక్క లోకంలో అన్ని వంశాలని దీవించాలని, ఆయన ఆశీర్వదించాలని ఆయన ఎన్నుకున్నాడు. ఏ విధంగా దీవించాడు? ఒక రకంగా చెప్పాలంటే మరి ఆయన వంశములో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ప్రతి వంశము, ప్రతి దేశంలోని ప్రజలు, మానవుడన్న ప్రతి ఒక్కని పాపాన్ని ఆయన భరించడానికి ఆయన ఆ యొక్క అబ్రహాము వంశం నుంచి ఆయన వచ్చాడు. ఈ లోకమంతటిని దీవించడానికి, ఈ లోకమంతటిని ఆశీర్వదించడానికి, ఈ లోకమంతటిని పాపము నుంచి విమోచించడానికి, ఈ లోకమంతటికి నిజ దేవుణ్ణి చూపించడానికి అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు అతన్ని పిలిచాడు. రెండవదిగా ఆయన తన ద్వారా ఏర్పాటు చేసుకున్న సంఘము ద్వారా ప్రపంచానికి సువార్తను ప్రచురపరచడానికి అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు చేసే సువార్త, నీవు మనుషుల ముందు ప్రకాశింపబడినట్లు నువ్వు చేస్తున్న సత్క్రియలు, ఒక సంఘముగా నువ్వు ఏర్పాటు చేయబడి సంఘములో నువ్వు మెంబర్గా ఉంటూ వాక్యం వింటూ బలపరచబడుతూ ఇతరులకు సువార్త చెప్తూ దేవుని పిలుపును వారికి ప్రచురపరచడానికి అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా ప్రియమైన వారులారా, దేవుడు అబ్రహాము ద్వారా మనకి ప్రతి విశ్వాసికి ఒక రోల్ మోడల్గా పెట్టడానికి అబ్రహాముని ఎన్నుకున్నాడు. అదేంటో తెలుసా? అతను విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసం అనగా అతడు ఎలా దేవుణ్ణి అనుసరించాడో తెలుసా? తన బలహీనతను బట్టి దేవుణ్ణి అనుమానించలేదు. ఎక్కడికి చెప్పాలో ఎగలాలో చెప్పనప్పుడే దేవుడు బయలుదేరమంటే బయలుదేరిపోయాడు.
ఎందుకు ఎక్కడికైనా అడగలేదు. ఆ స్వరము వినడంతో దేవుని మీద విశ్వాసము అతనికి పెరిగిపోయింది. ఎందుకంటే అంతకుముందు ఎవరు తనతో మాట్లాడలేదు, కానీ ఈ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితో నడిచే విధానము, నీ విశ్వాస జీవితంలో పరిస్థితులు అనుకూలముగా లేకపోయినను దేవుని మీద విశ్వాసంతో నువ్వు అడుగులు వేయాలి అనేది అబ్రహాము జీవితాన్ని మరి పరిశీలిస్తున్న మనకి దేవుడు అబ్రహాము ద్వారా ఆ సూత్రాన్ని తెలియజేస్తున్నాడు. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అంటే విశ్వాసము ద్వారా జీవించు, పరిస్థితులను బట్టి కాదు. పరిస్థితులు గలిబిలిగా ఉండొచ్చు, పరిస్థితులు అసాధ్యముగా ఉండొచ్చు. పరిస్థితులు అసలు ఎలా సాధ్యమండి ఇవి? ఎలా ఈ అప్పులు తీరుతాయండి? ఎలా యొక్క బాధలు తీరుతాయండి? ఎలాగండి నేను ఇంత పాపంలో ఉన్నాను, నేను ఏ విధంగా బయటికి రాగలుగుతాను? అయ్యో, దేవుని ఎరిగిన బిడ్డనే కానీ నేను తాగలేదా ఉండలేనండి, మరి ఎలాగా? నీ పరిస్థితి నీకు కష్టంగానే ఉంటది. ఇది అసాధ్యమండి. ఖర్చు చూస్తే లక్షలు ఉన్నాయండి, నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందండి? 100 ఉన్నాయండి, 1000 కూడా లేదు. ఎలాగా? గాడ్ కెన్ డూ. దేవుడు చేయగలుగుతాడు. ప్రియమైన వారులారా, అంటే నీ నిజమైన అవసరతలు తీర్చడానికి, భోగభాగ్యాల కొరకు కాదు. ప్రియమైన వారులారా, భోగభాగ్యాల కొరకు ఇష్టానుసారంగా అప్పులు చేసేసి ప్రభువా నువ్వు అద్భుతాలు చేయి అంటే అది పద్ధత? ఒకవేళ దేవుణ్ణి తెలియని నువ్వు చేసేవేమో, ఇప్పుడు దేవుని తెలుసుకున్నావు కదా, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయి. ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ప్రభువా తెలియక చేశాను, చాలా అన్నెసెసరీ అప్పులే, కానీ అప్పుడు నువ్వు నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు నాకు తెలిసావు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు, నేను ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చుకుంటాను. ఈ అవమానాల నుంచి, ఈ కన్నీటి నుంచి, ఈ వేదన నుంచి నన్ను తప్పించు, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను అని నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ప్రియమైన వారులారా, మరి నీ జీవితంలో అబ్రహామును పరిశీలిస్తున్న నీవు ఏ విధంగా విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నావు? విశ్వాసముతోన పరిస్థితులను బట్ట? ప్రియమైన వారులారా, విశ్వాసమును బట్ట, పరిస్థితులను బట్ట ఏ విధంగా జీవిస్తున్నావు? విశ్వాసాన్ని బట్ట, పరిస్థితులను బట్ట ఏ విధంగా బ్రతుకుతున్నావు? ఆయన సాక్షార్థంగా బ్రతుకుతున్నావా? విశ్వాసిగా పేరు తెచ్చుకుంటున్నావా? లేకపోతే విశ్వాసిగా పేరుంటది కానీ లోకంలో అవిశ్వాసిగానే నువ్వు చలామణి అవుతున్నావా? ప్రియమైన వారులారా, మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము గురించి మనం చెప్పుకోవాలంటే కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం. ఏంటంటే అబ్రహాము, శారా వారు దేవుని పిలుపుకు విధేయత చూపించి వారు ప్రయాణం కొనసాగించారు. కొన్నిసార్లు వారి జీవితాల్లో విజయాలు చూశారు, కొన్నిసార్లు వారి జీవితాల్లో ఫెయిల్యూర్స్ చూశారు. ప్రియమైన వారులారా, అబ్రహాము, శారాలు కూడా కొన్నిసార్లు పాపములో పడ్డారు, కానీ దేవుడు వారిని దూరపరచలేదు. వారు ఎప్పుడైతే వారు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారో దేవుడు వారిని క్షమించాడు, వారిని చివరికి విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా ఎన్నో సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు వారిని తప్పించాడు, యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు, కరువుల్లో పోషించాడు వారిని. ఏ శ్రమ శోధనలోనే దేవుడు వారిని విడవలేదు. ప్రియమైన వారులారా, మరి కొన్నిసార్లు పాపం చేసినప్పుడు శోధన వచ్చింది. చెల్లెని చెప్పాడు భార్యను, అప్పుడు శ్రమ వచ్చింది, కానీ వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని క్షమించి ఏం చేశాడు? మరలా వారికి క్షేమమును దయచేశాడు. ప్రియమైన వారులారా, క్రైస్తవ జీవితం కూడా సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏంటి? సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి, న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఒక్కొక్క వాక్యం వింటున్నప్పుడు ఆహా, ఇక నుంచి నేను వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఇక నుంచి నా ప్రార్థన జీవితాన్ని మార్చుకోవాలి, ఇక నుంచి నేను అబద్ధాన్ని విడిచిపెట్టాలి, ఇక నుంచి నేను భక్తిగా ఉండాలి అనే అనేక నిర్ణయాలు నువ్వు తీసుకుంటూ ఉంటావు. దట్ ఈస్ సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ప్రియమైన వారులారా, నీవు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఫెయిల్యూర్స్ నాట్ పర్మనెంట్. నువ్వు
నువ్వు చాలాసార్లు అపజయాలు పొందుకున్నావు కదా, అవి ఎప్పుడు అలాగే ఉండవు. నువ్వు దేవుని వైపు చూసి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పర్మనెంట్గా నువ్వు భావిస్తున్న ఫెయిల్యూర్స్ని దేవుడు మరి విజయవంతంగా మార్చడానికి సమర్థుడు. ప్రియమైన వారులారా, ప్రతి టెస్టు ఇంపాసిబుల్ కాదు. ప్రతి టెస్టు ఇంపాసిబుల్ కాదు. నువ్వు గెలవలేవని నువ్వు అనుకుంటూ ఉంటావు. అయ్య బాబా, ఈ అబద్ధం చెప్పకపోతే కష్టం అండి. ఒకసారి ఆలోచించండి, ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు అబ్రహాము యొక్క హృదయం ఎలాగుండి ఉంటుంది? నిజంగా అదే వర్డ్, అదే వాయిస్ నీకు వినబడితే, నీ కొడుకునో నీ కూతురునో నా కొరకు బలి ఇవ్వంటే ఇవ్వగలుగుతారా? చెప్పండి. అంతెందుకండి, సేవకి ఇవ్వమంటే ఎంతమంది సంతోషంగా ఇస్తారు? ఏం చూసి? అమ్మో, సేవకులైతే షూట్ వేసుకోవచ్చు, సేవకులైతే పెద్ద పెద్ద కారులో తిరగచ్చు. మనకి సేవకులు అనగానే ఎవరు కనబడతారు? కార్పొరేట్ పాస్టర్లు కనబడతారు, సామాన్యమైన పాస్టర్లు కనబడతారా? ఒకవేళ దేవుడు చెప్తే నీకు, నీ కొడుకుని పలానా రాష్ట్రం పంపించు, అక్కడ చాలా పెర్సిక్యూట్ అవుతున్నారు, అక్కడ విశ్వాసులు లేరు, క్రైస్తవులు అంటే రాళ్లతో కొడుతున్నారు, లేకపోతే చెప్పులతో కొడుతున్నారు, ఆ ప్రాంతంలోకి వెళ్ళి నీ కొడుకు సేవ చేయాలి అంటే ఏం చెప్తావు? విధేయత చూపించగలవా? విధేయత చూపించగలిగితే ఖచ్చితంగా నువ్వు విశ్వాసులకు మాదిరికరంగా ఉంటావు. ఆయన ప్రణాళికలో నీవు ప్రజ్వలింపబడతావు. ప్రియమైన వారులారా, ఎవ్రీ టెస్ట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే నీ అపజయాన్ని విజయంగా మారుస్తాడు. నీ యొక్క అసంభవమైన గెలవలేని పరీక్షల్ని ఆయన చేయి పెట్టుకొని నిన్ను నడిపించి నిన్ను విజయ శిఖరాల వైపు నడిపిస్తాడు. నువ్వు విజయవంతుడిగా ఉంటావు. దేవుడు ఈ వాక్యము మనందరి హృదయాలు నూరందుగా ఫలింపజేయనుగాక. ఆమేన్.